చూడండి, కడప కప్పకి క్రైస్తవ మాఫియా గూండాలు అంటే వీళ్ళు సపోర్ట్ అనమాట. ఎవరెవరు? జాన్ పాల్ గారికి ప్రవీణ్ పాడల గారు, బీబు గారు వీళ్ళు సపోర్ట్ చేశారు కాబట్టి వీళ్ళందరూ క్రైస్తవ మాఫియా గూండాలట. ఓకే. సో ప్రవీణ్ పాడల గారు క్రైస్తవ మాఫియా గూండా అయితే గనక మరి ఆయన ఇప్పుడు చనిపోయిన తర్వాత హతసాక్షి ఎలా అవుతాడు? ఎలా అవుతాడు చెప్పండి? నాకు తెలియదు మరి. అంటే క్రైస్తవ మాఫియా గూండాలు కూడా చనిపోతే హతసాక్షులు అవుతారా? ఇది చూడండి, ఆర్ఎస్ఎస్ శివశక్తి ఏజెంట్లు అంట. ఎవరు? ప్రవీణ్ పాడల్ గారు. విష సర్పాలు, దయ్యపు సంతానం, ఫేమస్ పాస్టర్ల ఫోటోలతో అడుక్కు తినే బిచ్చగాళ్ళు, క్రైస్తవ మాఫియా గూండాలు. ఎవరు? ఆ పైన కనిపిస్తున్న అందరూ అంటే శివశక్తి కరుణాకర్ సుగుణాని ప్రవీణ్ పాడాలతో పోల్చిన ఈయన ఈ రోజు ఏమో శివశక్తి కరుణాకర్ ఏమో ఆర్ఎస్ఎస్ ఏజెంట్, హిందూ మతవాది అనుకోండి. మరి ప్రవీణ్ పాడల్ గారిని కూడా అక్కడే కలిపాడు కదా. ఈ రోజు ఎందుకు మార్చాడు నోరు? అంటే ఈరోజు ఆ వర్షన్ ఎందుకు చేంజ్ అయింది? ఇంకా వీళ్ళు చూపిస్తాను చూడండి. అంటే వీళ్ళు ఎట్లా అంటే జాన్ పాల్ గారిని వాక్యానుసారంగా ఎదుర్కోలేక వీళ్ళు ఏం చేస్తున్నారంటే ఏదో ఒకటి అబద్ధాలని అంటగట్టేసి ఎవరికి ప్రేమ ఉన్నట్టు, వీళ్ళకే క్రైస్తవుల మీద ప్రేమ ఉన్నట్టు, వీళ్ళే సరైన వాక్యం బోధిస్తున్నట్టు. చూడండి, పగడాల పాము బ్యాచ్ వదిలిన మరో దయ్యం. ఆ రోజు పగడాల ప్రవీణ్ గారు పగడాల పాము అయ్యారు. ఈ రోజు ఏమో వీళ్ళకి ప్రేమ ఉంది పగడాల ప్రవీణ్ మీద. చూడండి, అంటే వీళ్ళని ఏమనాలో కూడా నాకు మాటలు రావట్లేదు. ఈ శాలేం రాజ్ బ్యాచ్ ని పగడాల ప్రవీణ్ బ్యాచ్ అంట. మరి ఈ శాలేం బ్యాచ్ అంతా ఏంటి? అన్యుల ఆచారాలు ఆచరించండి, పరిశుద్ధాత్మ కలిగి ఉన్నప్పుడు అన్యాచారాలు వద్దు, సాక్షి దయ్యం పట్టినప్పుడు అంట. అంటే వీళ్ళు చూడండి, ఇంత వరస్ట్ గా మాట్లాడి ప్రవీణ్ పడల గారి మీద ఆయన్ని మాఫియా నాయకుడు, మాఫియా గూండా అని చెప్పిన వీళ్ళు ఈ రోజు హతసాక్షిని మాట్లాడుతున్నారు. వీళ్ళకి నిజంగా ప్రేమ ఉందా? క్రైస్తవ్యంలోకి వచ్చిన వాళ్ళని అన్ని గ్రంథాల్లో కూడా యేసు ప్రభు ఉన్నాడని చెప్పి బోధించే వీళ్ళు అసలు క్రైస్తవులేనా? వీళ్ళు అందరినీ ఆర్ఎస్ఎస్ గూండాలని చెప్తారా? ఏం జరుగుతుంది అంటే ఎవరు చూడరు, వీళ్ళకి ఎవరికి తెలియదు అని అనుకుంటున్నారా? వీళ్ళు నోరు తెరిస్తే వీళ్ళ స్ట్రాటజీ ఒకటే, పేర్లు పెడతారు. అందరికి ప్రవీణ్ పాడల గారికి చాలా పేర్లు పెట్టారు. అవన్నీ నెక్స్ట్ వీళ్ళు చూపిస్తారు. మన ఇంకా ఉన్నారు కదా, చాలా పేర్లు పెట్టారు. ఆయన ఎంత బూతులు మాట్లాడారో. ఆయన ఆర్ఎస్ఎస్ ఏజెంట్ అన్నారు, ఆయన్ని కడప కప్ప అన్నారు, ఆయన్ని అన్ని బూతులు. ఇప్పుడు ఏదైతే జాన్ పాల్ గారిని తిడుతున్నారో ఇవన్నీ తిట్టారు ప్రవీణ్ పాడల గారిని. వీళ్ళు ఈ రోజు శుద్ధ పూసల్లాగా వచ్చి మాట్లాడుతున్నారు. మీరు గమనించండి వీళ్ళ డబుల్ యాక్షన్, వీళ్ళ ఊసరవెల్లితనం గమనించండి. అంటే ప్రజలు చూడలేదు అనుకుంటున్నారేమో. ఇలా బోధించే దగ్గరికి లక్షల మంది క్రైస్తవులు వెళ్తున్నారు. అంటే మీరు దేనికోసం వెళ్తున్నారు? మీరు అక్కడికి ఆలోచించుకోండి. ఓకే, సో ఇదే అండి నా వర్షన్. తర్వాత ఇంకా వచ్చే వాళ్ళందరూ మాట్లాడతారు ఈ విషయంలో. ఇంకా చాలా వీడియోస్ ఉన్నాయి, వీళ్ళు మాట్లాడినాయి, చాలా ఆడియోస్ ఉన్నాయి, అవన్నీ వినిపిస్తారు. ఒకసారి విన్న తర్వాత మీరే డిసైడ్ చేసుకోండి మీరు ఎవరి పక్షాలు ఉన్నారు. క్రైస్తవ్యం కోసం యేసు ప్రభు తప్ప వేరే ఇంకేది లేదు, బైబిల్ తప్ప ఇంకెక్కడ కూడా యేసు ప్రభు లేడు అని చెప్పే నిజమైన క్రైస్తవుల పక్షాన ఉంటారా? లేదు అన్య గ్రంథాల్లో కూడా యేసు ప్రభు ఉన్నాడని చెప్పే వాళ్ళకి, వీళ్ళకి వంత పాడే బూతులు మాట్లాడే బ్యాచ్ కి మీరు తోడుగా ఉంటారా? మీ ఇష్టం. దేవుడు ప్రతిదీ గమనిస్తున్నాడు, జాగ్రత్త. మీరు గనక ఈరోజు అబద్ధాలకి సపోర్ట్ చేస్తే ఖచ్చితంగా రేపటి రోజు మీరు దేవునికి సమాధానం చెప్పాలి. నిజం పక్షాన నిలబడండి. దానికి ఎంత క్రయం చెల్లించాల్సిన పర్లేదు. ఈరోజు